కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు ప్రతి ఒక్కరిలోనూ నూతనోత్సాహం నెలకొంటోంది. పాత ఏడాదికి వీడ్కోలు చెప్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చిన్న పెద్ద అంతా ఎంజాయ్ చేస్తారు. న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు వారం రోజుల ముందు నుంచే ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటారు. డ్రగ్ కల్చర్ కు అడ్డాగా మారిన హైదరాబాద్ లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ నేరస్తులపై నజర్ పెంచారు. మరోవైపు అరాచక శక్తుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఇప్పటికే నగరంలో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగరంలోని హోటళ్లు, రిసార్ట్లు, పబ్లపై ప్రత్యేక నిఘా పెంచారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ నిర్వహణతో పాటు అవుట్డోర్ వేడుకల నిబంధనలను స్ట్రిక్ట్ చేశారు. కొత్త సంవత్సర వేడుకలు ఎలాంటి వాతావరణంలో నిర్వహించుకోవాలి, డ్రగ్స్ వాడకాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై హోటళ్లు, రిసార్ట్లు, పబ్బుల యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలనే ఒక ఆలోచనతో మరి అందరికి కూడా ఆల్ ఎస్టాబ్లిష్మెంట్ ఓనర్స్ కూడా మేము చెప్పడం అనేది జరిగింది. వాటితో పాటు రేపు ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. వాళ్ళు ఏమైనా ఈవెంట్స్ కానీ ఏవైనా ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేస్తే దే హావ్ టు అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ ద కన్సర్న్. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ కు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిఘా పెంచుతుంటే స్మగ్లర్లు మాత్రం కొత్త మార్గాలు వెతుకుతున్నారు.